మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో సిరా వివాదం రాజుకుంది. ఓటర్ల చేతివేలుపై గుర్తులు పెట్టడానికి సిరాకు బదులు మార్కర్ పెన్లు ఉపయోగిస్తున్నట్టుగా ఆరోపణలొచ్చాయి. ఎన్నికల్లో మోసాలకు పాల్పడాలన్నటువంటి ఉద్దేశంతోనే అధికారులు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కమిషనర్ కూడా అంగీకరించారని అంటున్నాయి. అయితే ఈ ఆరోపణలను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తోసిపుచ్చింది. ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కర్ పెన్లను ఉపయోగిస్తున్నారు అనేటువంటి వార్తలపై మున్సిపల్ కమిషనర్ ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టతనిచ్చింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరింది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. సిరాకు బదులు మార్కర్ పెన్లు వాడుతున్నట్టు చాలా ఫిర్యాదులొచ్చాయని అన్నారు. కొంతమంది పేర్లు ఓటర్ల జాబితాలో కూడా లేవని, ఇంత దారుణమైన రాజకీయాలు తాము ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. పాత ఈవీఎంలను అమర్చారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాదా అంటూ ప్రశ్నించారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్ ఠాక్రే. బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బు ఆశ చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సిరా వివాదంపై రియాక్ట్ అయింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఓటర్ల చేతి వేలికి మార్కర్తో గుర్తుపెట్టిన తర్వాత దాన్ని తుడిచేసి మళ్లీ ఓటు వేయడం సాధ్యం కాదని తెలిపింది. 2011 నుంచి ఎన్నికల్లో మార్కర్ పెన్లను వినియోగిస్తున్నట్టుగా స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రచారాలు చేసి ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని ప్రతిపక్షాలకు సూచించింది. అధికారుల కళ్లు కప్పి ఎవరైనా మళ్లీ ఓటేయడానికి ప్రయత్నించినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. सारे जगह ऐसे कि वहाँ से शिकायतें आ रही है। कुछ लोगों का नाम ही गायब है, कुछ लोगों का कहाँ मतदान करना है वो किसी को पता नहीं, ना ही कोई बता रहा है। साथ ही साथ पहली बार अनुभव हो रहा है कि इंक जो लगाई जा रही है वो भी आप क्लीन कर सकते हो। तो ये सब गड़बड़ी कर रहे हैं ये लोग, और इसलिए मैंने कहा कि ये जो चुनाव आयोग है या कमिश्नर है वो करते क्या है, किस चीज़ के लिए वो सैलरी लेते हैं। नहीं, एक तो पुराने मशीन लगाए हैं उन्होंने, साथ ही साथ कल जैसे मैं राज और संजय जी साथ थे वो और एक कुछ उन्होंने चीज़ लाई है पाड़ू। तो ये सब मतलब इतनी हवस है इन लोगों में सत्ता प्राप्त करने के लिए।